హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ స్పీక్స్. నిజంగా అగ్రోమెక్ మన మన ఛానల్లో పెట్టిన దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట మన వీడియోస్కి. అట్లనే కస్టమర్స్ కూడా బాగా విజిట్ చేస్తున్నారు. సో అంటే విజిట్ చేస్తున్నారు అని ఎట్లా తెలిసిందంటే కొంతమంది కమెంట్స్ పెడుతున్నారనమాట. కొన్ని ప్రైజెస్ బాగున్నాయి, కొన్ని హై ఉన్నాయి, అట్లా ఎక్కడ అడ్రస్, ఎగ్జాక్ట్ లొకేషన్స్ చెప్పండి అట్లా అనమాట. సో అట్లనే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎవరికైనా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇప్పుడు మన ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ క్రాకరీ యూనిట్ అంతా చూపించిపోతున్నాను అనమాట. ఇవన్నీ మంచి మంచి చాలా మంచి బ్రాండ్స్, లుమినార్క్, ఇంకా సెల్లో, బోరోసిల్, ఇంకా అట్లా చాలా మంచి మంచి క్వాలిటీస్తో మంచి మంచి బ్రాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అట్లనే చాలా మంచి మోడల్స్, అసలు మీరు ఎక్కడ చూసుండ్రు క్రాకరీ ఎంత మంచి మోడల్స్. అట్లా చూడండి గ్లాసెస్ ఎంత బాగున్నాయో, సెట్ ఆఫ్ 6, సెట్ ఆఫ్ 12 అట్లా ఉన్నాయన్నమాట. మొత్తం మనం క్రాకరీ యూనిట్ అంతా కవర్ చేసాం అనమాట. మొత్తం A to Z, చిన్న సైజ్ నుంచి గ్లాసెస్ పెద్ద సైజెస్ వరకు అన్నీ ఉన్నాయన్నమాట. నేను చాలా వరకు ప్రైజెస్ పెట్టడానికే ట్రై చేశాను, కానీ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉండే కొలది ప్రైజెస్ పెట్టడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుందన్నమాట. సో నాకు తెలిసినంత వరకు చాలా వరకు నేను కమెంట్ బాక్స్లో టెక్స్ట్ బాక్స్లో ఎడిట్ చేస్తాను, లేదు అంటే మ్యాక్సిమం మీకు వీడియోలోనే కనిపించేలాగానే పెట్టానమాట. నిజంగా ఈ అగ్రోమెక్ ఇండస్ట్రీస్ వచ్చి 20,000+ వెరైటీస్, అట్లనే 400+ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఒక బౌలే కావాలనుకోండి, ఆ బౌల్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఎందుకు నేను యాక్చువల్గా మా ఛానల్ మోటివ్ వచ్చేసి కిడ్స్ అట్లనే మదర్స్కి యూస్ఫుల్ టిప్స్ పెడదామని చెప్పి. ఇది కూడా వన్ ఆఫ్ ద యూస్ఫుల్ టిప్ లేకపోతే ఇన్ఫర్మేషన్ అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే వన్ స్టెప్ డెస్టినేషన్ లాగా మీ అందరికీ యూజ్ అవుద్దనే ఉద్దేశంతో అనమాట ఈ వీడియోస్ అన్నీ తీస్తున్నాము. సో ఇవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెసే. నేను కూడా ఒక బేబీకి అయితే మదర్ని. సో అందుకే కొంచెం ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ పోస్ట్ చేయడం అయితే. సో అందరూ కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ చూడండి చాలా మంచి మంచివి డిష్ వాషర్స్. అట్లనే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే కనుక మీకు క్రాకరీ యూనిట్తో పాటు మీకు స్టవ్స్, ఏసీస్, గీజర్స్, ఇంకా మొత్తం ఇంటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. మిక్సీ, శాండ్విచ్ మేకర్స్, గ్రైండర్స్, ఇంకా అన్నీ అవి కూడా కనిపిస్తాయి అన్నమాట. సో వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూస్తానికి ట్రై చేయండి. అట్లానే లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయండి అని పదే చెప్తున్నాము అంటే, ఇప్పుడు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అని ఎట్లా అనిపిస్తుందో, ఇంకా ఎవరైనా అలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూ ఉంటే మీరు కనుక లైక్ చేస్తే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట అందరికీ. ఇప్పుడు ఎవరైనా ఏదైనా క్రాకరీ యూనిట్ కోసం కానీ, లేదా ఏదైనా యుటెన్సిల్స్ కోసం కానీ సర్చ్ చేస్తే వాళ్ళకి రికమెండేషన్స్లో ఇవి పంపిస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుంటే యూట్యూబ్ అనేది మీరు ఏమి సర్చ్ చేస్తున్నారో దాన్ని బట్టి రికమెండేషన్స్ పంపిస్తుంది. సో అందుకని యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి మిస్ కాకుండా ఉండటానికి లైక్ చేయండి అని చెప్పి చెప్తామన్నమాట. ఇవన్నీ కాపర్ బాటిల్స్ అనమాట. లోపలంతా కాపర్, పైన ఫ్యాన్సీగా కోటింగ్స్ అనమాట. ఇవన్నీ హాట్ బాక్సెస్ టైప్ అనమాట. ఇవి బఫెట్స్లో పెడతారు కదా సర్వింగ్కి, బయట రెస్టారెంట్స్లో లేకపోతే ఇంకా పెళ్ళిళ్ళలో కూడా బఫెట్స్లో ఇట్లా వీటి దాంట్లోనే సర్వ్ చేస్తారు. ఇది వచ్చేసి కప్ కేక్స్ హోల్డర్ అనమాట. ఇంకా అన్నీ మీకు ఫిల్టర్స్, మగ్స్, గ్లాసెస్, ఇంకా క్యాన్స్, మట్టి కుండలు అన్నీ దొరుకుతాయన్నమాట. మీరు వెళ్ళి విజిట్ చేస్తే నిజంగా ఫీస్ట్గా ఉంటుంది అనమాట. నిజంగా బాగా అనిపిస్తుంది. ఇవి ఫిల్టర్స్ అనమాట.
లోపల వచ్చేసి కాపర్ ఉంటుంది, పైన మాత్రం మనకి ఫ్యాన్సీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మార్బుల్ కోటింగ్. అసలు ఈ సెట్స్ చూడండి ఎంత రిచ్గా ఎంత బాగున్నాయో అసలు నిజంగా. మీరు కొంతమంది నేను చూసినంత వరకు ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అని కమెంట్ చేశారు. కాదండి, నిజంగా ఎలా అంటే మీకు బ్రాండ్స్ బట్టి ఉంటాయి, అంటే క్వాలిటీ బట్టి ఉంటాయి. మీకు ఇందులోనే లో క్వాలిటీలో తక్కువ ప్రైజెస్లో కూడా ఉంటాయి అక్కడ, అట్లనే మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి, అట్లనే హై క్వాలిటీలో ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి. ఒక షాప్ వచ్చేసి మరీ కస్టమర్ ఈ ప్రైజెస్లోనే కావాలనుకుంటే ఆ ప్రైజెస్లోనే పెట్టరు కదండి. ఒక కస్టమర్ బట్టి డిజైన్ చేయరు కదా ఏ షాప్ వచ్చేసి. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కావాలనుకుంటారు, అట్లనే డిఫరెంట్ ప్రైజెస్లో రేంజెస్లో చూస్తారు కదా. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్సే ఉన్నాయనుకోండి, ఒకళ్ళు 100లో చూస్తారు, ఒకళ్ళు 500లో చూస్తారు, అట్లనే ఇంకొకళ్ళు 1000లో చూస్తారు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కమెంట్ చేశారు లైక్ ప్రైజెస్ ఎక్కువ అని, అవి ఇంకొకరికి ఎక్కువ కాకపోయి ఉండొచ్చు, మీకు ఎక్కువ అనిపిస్తుందేమో. సో అట్లా ఉంటాయన్నమాట. మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్న డైనింగ్ సెట్స్, ఇంకా లైక్ డిన్నర్ సెట్స్, ఏమైనా చాలా చాలా వెరైటీ ఉంది. అట్లనే బ్రాస్లో ఇస్తున్నారు ఇప్పుడు చాలామంది, జర్మన్ సిల్వర్లో ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్స్. స్టీల్లో అయితే ఇంకా పాతకాలం నుంచి వచ్చే పద్ధతి అనమాట, స్టీల్ చాలామంది ఇస్తూ ఉంటారు. అట్లనే కొంతమంది డైనింగ్ సెట్ డిన్నర్ సెట్స్ ఇద్దాం అనుకుంటారు, లేదా ప్లేట్స్ సెట్ ఆఫ్ 6 ప్లేట్స్, లేకపోతే గ్లాసెస్ కప్స్ ఇట్లా అన్నీ ఇద్దాం అనుకుంటారు. ఇది కొరెల్లా బ్రాండ్ అనమాట. ఇదైతే చాలా మంచి బ్రాండ్, చాలా పెద్ద బ్రాండ్. సో ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చూడండి. ఈ సెట్ అంతా 18,000, 19, ఇదైతే 25,000. సో షేప్స్ కూడా చాలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట. ప్లేట్స్లో రౌండ్ ఉంది, ఓవెల్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కుకింగ్ ఛానల్స్ చేస్తూ ఉంటారు కదా, కుకింగ్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మీరు కావాలనుకున్న ప్రతి ఐటము ఇక్కడ ఉంటుంది. ఒక స్టీల్లో అయి ఉండొచ్చు, క్యాస్ట్ ఐరన్లో అయి ఉండొచ్చు, నాన్ స్టిక్లో అయి ఉండొచ్చు, గ్లాస్లో అయి ఉండొచ్చు, ప్లాస్టిక్లో అయి ఉండొచ్చు, ఎందులో అన్నా మొత్తం కిచెన్ యుటెన్సిల్స్ ఏ చిన్నది కావాలనుకున్నా మీకు ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా మీకు కావాల్సిన క్వాంటిటీ ఎక్కువ నెంబర్లో కావాలి అనుకుంటే ఎక్కువ నెంబర్లో దొరుకుతాయి, లేదు నార్మల్గా తీసుకోవాలనుకుంటే దొరుకుతాయి. రిటర్న్ గిఫ్ట్స్ అయితే మీరు అక్కడ కొంచెం బార్గెన్ చేయొచ్చు, సో వాళ్ళు తగ్గిస్తారనమాట. నార్మల్ రీటైల్ ప్రైస్ కాకుండా కొంచెం హోల్సేల్ ప్రైస్లో కూడా ఇస్తారు. మ్యాక్సిమం ఇవన్నీ హోల్సేల్ ప్రైజెసే. ఇంకా బల్క్లో తీసుకునే వాళ్ళకి ఇంకా హోల్సేల్ ప్రైస్ మీద కంటే కూడా తక్కువ దొరుకుతుంది. ఇవన్నీ క్లే పాట్స్ అనమాట, క్లే గ్లాసెస్. ఇవి బాటిల్స్ భలే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అసలు ఈ బాటిల్ ఇలాంటి షేప్లో చూస్తాం. కొన్ని బయట ఇప్పుడు JNTU రోడ్స్, హైదరాబాద్ రోడ్స్లో చూస్తున్నాను అనమాట క్లే పాట్స్, క్లే బాటిల్స్ అట్లవి. ఇక్కడైతే చాలా దగ్గరగా బాగా అనిపించింది, అన్నీ ఒకే చోట ఉండటం వలన చాలా బాగా అనిపించింది. అట్లనే ఎవరైనా కొత్తగా ఫ్యామిలీ పెట్టుకుందాము అని అనుకుంటారు చూసారా, వాళ్ళకైతే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. నిజంగా అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి రండి, మీకు దొరకని వస్తువు అంటూ ఉండదు. మీరు ఒక మిక్సీ కొనుక్కుందాం అనుకున్నా ఉంటుంది, గ్రైండర్, ఇంకా అలాంటివి ఏవైనా యుటెన్సిల్స్ దగ్గర నుంచి మీకు ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్, ఇంకా స్టాండ్స్, అట్లనే ఇంకా అన్ని ఎగ్జాస్టర్ ఫ్యాన్స్, గీజర్స్, ఏసీస్, అన్నీ ఫ్రిడ్జెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కప్స్ సెక్షన్ అనమాట. చాలామందికి కప్స్ కలెక్ట్ చేసే హాబీ అయితే ఉంటుంది కదా. ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు కూడా బాగా అనిపించింది. నేను కూడా ఒక 2 కప్స్ తీసుకున్నాను. పాత వీడియోస్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ ఎండింగ్లో ట్యాగ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు, చెక్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కొంచెం నార్మల్ బ్రాండ్ అనమాట. ఇందాక కొరెల్లా బ్రాండ్ చూపించాను కదా, అది చాలా పెద్ద బ్రాండు. ఇవి కంపారిటివ్లీ కొంచెం మామూలు బ్రాండ్స్ అనమాట, కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి అన్నమాట. చాలా అంటే అసలు ఇప్పుడు ఫ్యామిలీ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు, లేకపోతే ఏదన్నా అంటే ఇల్లు మారుదాము, కొత్త ఐటమ్స్ తీసుకుందాము అనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళైతే వెళ్తే నిజంగా అసలు ది బెస్ట్ దొరుకుతాయి అన్నమాట. మీరు ఇంతకుముందు ఎక్కడా చూసి ఉండరు నిజంగా ఇవన్నీ. సో అట్లాంటి ప్రైజెస్తో అట్లాంటి క్వాలిటీలో దొరుకుతాయి.
నేను ఒకసారి హోల్సేల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళానమాట, బేగం బజార్కి. ఏవో ప్లేట్స్ తీసుకుందామని వెళ్తే అక్కడ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కానీ నిజం చెప్తున్నానండి, అసలు చూపిస్తానికి వాళ్ళకి అంటే అంత రిలాక్స్డ్గా ఉండరు, వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. ఇక్కడైతే నిజంగా మీరు అవే హోల్సేల్ ప్రైజెస్లో మీకు దగ్గరలో దొరుకుతాయి అన్నమాట. ఏదన్నా ఇక్కడే దొరికేస్తుంది. సో మీరు డిస్ప్లేలో పెట్టుంటాయి కాబట్టి మీరు దాని క్వాలిటీ చెక్ చేయొచ్చు, అట్లానే దాని ప్రైజెస్ అవన్నీ చూసుకొని కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అందుకు మీకు ఇక్కడైతే చాలా మంచిదని చెప్తున్నాను. కొన్ని చోట్ల జస్ట్ ప్యాకింగ్ చేసి ఉంటాయి, అది ఒక శాంపుల్ పీస్ తీసి చూపించమంటేనే వాళ్ళు చాలా అంటే చూపించమండి, ఓపెన్ చేయకూడదు అట్లా అంటారు కదా కొంతమంది. అలా ఉండదు, ఇక్కడ అన్నీ డిస్ప్లే పీసెస్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని మీకు ఏది కావాలంటే ఎంత నెంబర్ ఆఫ్ క్వాంటిటీలో కావాలంటే అంత నెంబర్ ఆఫ్ క్వాంటిటీలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చూసారు కదా, నేను చెప్పాను మిక్సర్స్, జ్యూసర్స్, శాండ్విచ్ మేకర్స్, అట్లనే గ్రైండర్స్, ఇంకా ఏసీ, స్టవ్స్ అయితే అసలు నెంబర్ ఆఫ్ వెరైటీ, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ స్టీల్లో ఉన్నాయి, గ్లాస్లో ఉన్నాయి. మీరు అసలు వెళ్ళి చెక్ చేయడమే తరువాయి. ఈ కరెంట్ కుక్కర్ చూడండి, ఇదంతా 30 లీటర్స్ ఎంత అనుకుంటే చాలా పెద్ద కరెంట్ కుక్కర్. రెస్టారెంట్స్లో వాటిలో యూజ్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి చిన్న కరెంట్ కుక్కర్, ఇదైతే మేబీ ఒక 1 పర్సన్కి యూజ్ అవుతుంది అనుకుంటా. జస్ట్ 1 సంథింగ్ లీటర్స్ ఎంతో, అది 1.1 లీటర్ ఆర్ సంథింగ్ 1.5 లీటర్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అల్యూమినియంని చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు కదా, వాటికి రిప్లేస్మెంట్గా ఇక్కడ మీకు కరెంట్ కుక్కర్ స్టీల్లో కూడా ఉంది. కాకపోతే కొంచెం కాస్ట్లీ, మామూలు అల్యూమినియం కరెంట్ కుక్కర్ కంటే స్టీల్ అనేది కొంచెం కాస్ట్లీ. 5,000 దగ్గర నుంచి స్టార్టింగ్ అనుకుంటా స్టీల్, 4 చేంజ్ దగ్గర నుంచి. ఇవన్నీ గ్రైండర్స్ అనమాట. గ్రైండర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. లైక్ 2-3కి సరిపడా పప్పు రుబ్బేది, లేకపోతే పెద్దవి, ఇంకా అట్లనే రెస్టారెంట్స్లో యూజ్ చేసి పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కెటల్స్ అనమాట, ఇవన్నీ ఎగ్ స్టీమర్స్ కూడా ఉన్నాయి. ఇంకా అన్నీ, ఇది వచ్చేసి గ్లాస్ కెటల్ అనమాట, చుట్టూరు గ్లాస్ ఉంటుంది. సో ఇవన్నీ కరెంట్ కుక్కర్, రైస్ కుక్కర్స్ అనమాట. ఇవైతే ఇండక్షన్ స్టవ్స్ అనమాట. ఇండక్షన్ స్టవ్స్ కూడా చాలా బాగా యూజ్ వస్తుంది ఎమర్జెన్సీ పర్పస్లో. మనకి ఎప్పుడైనా గ్యాస్ లైక్ అయిపోయింది, ఇంకొక స్పేర్ లేదు అనుకున్నప్పుడు ఇలాంటి ఇండక్షన్ బాగా యూజ్ అవుతుంది. చూడండి, నేను అసలు ఎక్కడా చూడలేదు 2 ఇండక్షన్ స్టవ్స్ ఒకే స్టవ్ లాగా అనమాట. ఇది వచ్చేసి 6,000 చేంజ్, 8,000 చేంజ్ అంత పోయింది. సో ఇవన్నీ ఇంకా చాలా బాగున్నాయి. ఎయిర్ ఫ్రైయర్ చూడండి, ఇప్పుడు అందరూ ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారు, ఎందుకంటే ఆయిల్ అనేది చాలా కొలెస్ట్రాల్ చాలా మంచిది కాదు అని చెప్తున్నారు కదా. ఈ మిక్సర్ చూడండి, చాలా చిన్నది, అసలు ఎంత చిన్న మిక్సర్ జారు నేను ఎక్కడ చూడలేదు అసలు ఇప్పటి వరకు. ఇక్కడే చూస్తాం. మీకు చెప్తున్నాను కదా, నెంబర్ ఆఫ్ సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్, అట్లనే నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ చాలా బాగుంటాయి. ఇవన్నీ జ్యూసర్స్ అనమాట. మార్ఫీ రిచర్డ్స్ కంపెనీ, అది కూడా చాలా పెద్ద బ్రాండ్. ఇవన్నీ కెటల్స్, అట్లనే మిక్సీస్, ఇవన్నీ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం చూపిద్దాము అంటే నిజంగా వీడియో వచ్చేసి చాలా లెందీ అయిపోతుంది. అందుకే ఇన్ని వీడియోస్ పెట్టాల్సి వచ్చింది. స్టార్టింగ్ అన్నీ చాలా ఒక ఐటము చాలా విడివిడిగా ఓపెన్ చేసి అట్లా చూపించేదాన్ని కదా. సో ఇవి అంటే ఇప్పుడు అంటే దీని మోడల్ తెలియదు మనకి డైరెక్ట్గా వెళ్ళి చూస్తే కానీ. సో ఈ మోడల్ది ఎంత ప్రైస్ ఉంది అనేది తెలియదు కదా, డైరెక్ట్ నేను ప్రైస్ చూపించేస్తే. సో మీరు అక్కడికి వెళ్ళి జస్ట్ మోడల్ చెక్ చేసి చూడండి. ప్రతిదీ ఒక్కొక్క మోడల్ విడివిడిగా చూపించాలి అంటే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి నేను ఇంకా స్పీడ్గా చేస్తున్నాను అనమాట. ఇవన్నీ బేకరీ ఐటమ్స్ అనమాట. మీరు ఇవి వచ్చేసి ఓవెన్స్ అనమాట. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా. సో ఇందులో మీకు వచ్చేసి 4,000 నుంచి స్టార్టింగ్ ఉండే బజాజ్, పానాసోనిక్, మార్ఫీ రిచర్డ్స్, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా వరకు ఓవెన్స్ నేను చూసినంత వరకు మార్ఫీ రిచర్డ్స్ ఎక్కువ వాడతాను చూశాను. అట్లనే బజాజ్, పానాసోనిక్ అవి కూడా బాగా చూశాను అనమాట నేను.
సో మీరు వెళ్ళి చెక్ చేసి తీసుకోండి. జస్ట్ నేను నార్మల్ హీటింగ్ పర్పస్కే కావాలి, నాకు బేసిక్ ఉంటే చాలు అనుకుంటే మీకు అక్కడ బేసిక్ కూడా దొరుకుద్ది. లేదు నేను బేకింగ్ చేస్తాను, ఐటమ్స్ అన్నీ చేస్తాను అనుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండేవి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫ్రిడ్జ్ సెక్షన్. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఆఫర్లో ఉందన్నమాట. గోద్రేజ్ వాళ్ళది 65,000 ఎంతో పడింది. డబల్ డోరు. ఇది నార్మల్ది అనమాట. సారీ, ఇది ఇంతకు ముందు చూపించింది 4 డబల్ డోర్స్, అటు ఇటు కొంచెం పెద్దది. దాని కెపాసిటీ వచ్చేసి 600 or 800 ఎంతో అనుకుంటా. ఇవన్నీ చిన్న ఫ్రిడ్జ్. ఇంకా చిన్న చిన్న ఫ్రిడ్జెస్ లైక్ హాస్టల్స్లో ఉంటారు చూసారా, వాళ్ళకి ఉంటాయి ఈ ఫ్రిడ్జెస్ అనమాట. ఏసీ రూమ్స్ కాకుండా నార్మల్ రూమ్స్ అలా ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైతే ఈ చిన్న చిన్న ఫ్రిడ్జెస్ ఇస్తారనమాట. ఇవన్నీ ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు అన్నీ ఒకే చోట కొనేసుకోవచ్చు నిజంగా. బిల్ మీద కూడా మీరు చూసుకుని దాన్ని బట్టి అడగచ్చు ఆఫ్ అనేది. అట్లనే రిటర్న్ ఐటమ్స్కి, రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి అయితే మీరు కంపల్సరీ కొంచెమైనా తగ్గించమని అడగొచ్చు, వాళ్ళు తగ్గిస్తారు. ఇవన్నీ చాలా చిన్న గీజర్స్, 3 లీటర్స్ 2 లీటర్స్ చిన్న చిన్నవి, జస్ట్ ఒక ఇన్స్టెంట్గా హీట్ ఎక్కేస్తాయి అన్నమాట. సో అట్లా కూడా బాగుంటుంది అనమాట. లైక్ ఒక మనిషికి సరిపడే హాట్ వాటర్ వస్తుంది అనమాట బాత్ చేస్తానికి. వీళ్ళు చూడండి ఇక్కడ కిచెన్ కూడా డిజైన్ చేశారు. అంటే జస్ట్ ఐడియా కోసం అనమాట. వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ పెట్టి ఒక మోడల్ కింద కిచెన్ కన్స్ట్రక్షన్ మామూలుగా చూపించారనమాట. ర్యాక్స్, అట్లనే ఇక్కడ చూడండి చాపింగ్ బోర్డ్స్, అట్లా అన్నీ అనమాట. ఇంకా డిజైనింగ్ అంతా పెట్టారు, శాంపిల్ కిచెన్ లాగా అనమాట. మీ కిచెన్లో యూజ్ అయ్యి అన్నీ. ఇదిగోండి, ఇదొక స్టవ్ అనమాట. ఇవన్నీ బోరసిల్ వాళ్ళవి గ్లాస్ వేరు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మధ్యలో స్టవ్ యూనిట్ వచ్చిన వాళ్ళకి ఇట్లా ఉంటాయి అనమాట ర్యాక్స్. అట్లా డిజైనింగ్ కూడా మీకు ఒక ఐడియా కోసం చేసి పెట్టారనమాట. డిష్ వాషర్, ఇంకా ఓవెన్ అన్నీ అనమాట. అన్నీ ఒకే చోట దొరుకుతాయి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ నుండి రావాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.